శర్మ గారు నమస్కారం. స్కేటింగ్ చేస్తున్నావా? ఎలా ఉన్నారు? కొంచెం అప్సెట్ అయ్యాను. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అయ్యో పువ్వే నాది పూజ నీదయ్యో. రే రే రే, చాలా పాపం రా రే, చెప్తున్నా వచ్చాడు. చాలా పాపం రా. అదేమంటుంది, నువ్వే వచ్చి వాయిస్తావో అని వాయిస్తావో. ఇందులో డోంట్ మిస్ అండర్స్టాండ్. సూపర్ 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 సూపర్. జబర్దస్త్ లో అనసూయ గారు తను కేవలం యాంకర్ అంటే ఒక మామూలుగా మొత్తం తల కొబ్బరి నూనె పోసుకొని మధ్యపాపిడి దూకొని అలాగా ఒక ఫ్యాషన్ గా స్టైలిష్ గా వచ్చారు. చంద్రమోహన్ రాజ్యలక్ష్మి రొమాన్స్ ఐ వాంట్ రొమాన్స్. అనసూయకు మేము ఒక గుడి కట్టియడం జరుగుతుందని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఆ గుడి కట్టించినప్పుడు మీరు ఆమెకి ఏమైనా పూజలు చేస్తుంటారా? మీరే పూజారిగా వ్యవహరిస్తారు ఆ గుడి? చెప్పు. దట్స్ నాట్ మై జాబ్. పిచ్చంటున్నారు తెలుసా జనాలందరూ. పిచ్చండి ఇది. ఈ మంచులక్ష్మి గారు పంపించిన మెయిల్ అండి. అవి కూడా పెట్టుకో తిరుగుతున్నారు. అనసూయ గారు బ్లెస్డ్ బై ద గాడ్. ఒక ఓవరాక్షన్ మాటలు మాట్లాడొద్దనా? సిగ్గు శరం ఏమన్నా ఉందా అసలు? వీడు మనిషేనా? కాదు. మీరు ఈ రోజు వచ్చి డెబిట్లలో కూర్చొని ఇట్లా మాట్లాడుతూ ఉంటే కొంచెం సిగ్గు అనిపించడం లేదా? ఇదిగో మాస్టరు, మనం చెప్పింది వాడు చేయడయ్యా, వాడికి వచ్చిందే. అన్ని టైమ్స్ కూర్చున్నారు కానీ అన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు కూడా మీరు కొంచెమైనా మారడానికి ఎందుకు ట్రై చేయడం? లోపలేం లేదు డొల్లా నీకు మళ్ళీ. అనసూయ కోసమే మాట్లాడతా నేను. అనసూయ కోసమే. నేను న్యాయం కోసం పోరాడుతున్నాను. ఏం న్యాయం అండి? బట్టలు ఇప్పుకొని తిరిగే న్యాయం. నా కొడుకు వచ్చినప్పటి నుంచి నాకు దరిద్రం చుట్టుకుని మీతో మీ వైఫ్ తోనే, మీ వైఫ్ కూడా అట్లాంటి బట్టలే పెట్టి మీరు కూడా ఆ కిస్సింగ్ ఫోటోస్ అవన్నీ జనాల మధ్యలో నేను స్వేచ్ఛగా పెట్టుకున్న కడిగావులే చెప్ప. మళ్ళీ ఇదేం ఫిట్టింగ్? పుహార్ ఫిట్టింగ్. ఇదెక్కడి పుహార్ రా బాబు. స్త్రీ పురుషులు సమానంగా ఉండమని చెప్తున్నాం మేము. అంటే మీరెందుకు స్వేచ్ఛగా ఉండమని చెప్తున్నాం. నేను ఏమి చెడు చెప్పట్లేదు. మీరు బట్టలు ఇప్పుకొని తిరగండి మరి. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి.